ప్రియమైన వాణినికేతన్ మరి విద్యా సంస్థల విద్యార్థులందరికీ ఇదే మన వాణినికేతన్ స్కూల్లోనే చదివిన 7th నుంచి 10th వరకు మా హైదరాబాద్ సార్ గురువు గారు మాకు కళ్ళు నేర్పించిన వ్యక్తిగా నేను భావిస్తున్నా ఉన్నా. మన వాణినికేతన్లో చదువుకున్న వాళ్ళు ఎక్కడ దాకా మీరు మీకు తెలుసుకోవచ్చు. మన హరీష్ రావు ఎక్కడ చదివిండు? హరీష్ రావు ఎక్కడ చదివిండు? గట్టిగా చెప్పాలి. పైన హైదరాబాద్ సార్ కింద రావాలి. మన హరీష్ రావు మాజీ మంత్రి, తెలంగాణలో ఇవాళ సిద్దిపేట ఎమ్మెల్యే, మన ఇదే స్కూల్లో చదివిండు. మన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇదే స్కూల్లో చదివిండు. మరి మొన్నటిదాకా మన తెలంగాణ ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ పద్మ మేడం తను ఇదే స్కూల్లో చదివింది. ఇప్పుడు శ్వేత గ్రానైట్స్ అని ఉన్నది, పెద్దది. ఎక్కడ చూసినా మీరు శ్వేత లారీలు పోతూనే ఉంటాయి. దాని ఎండి సుధాకర్ అన్న, మన కరీంనగర్ శాసనసభ్యులు గారి అన్న పెద్దది, తను ఇదే స్కూల్లో చదివాడు. ఎస్విసి గ్రానైట్స్ అని ఉన్నది, రవణ, తను ఇక్కడే చదివాడు. మేము రేకుల కింద కూర్చొని చదువుకున్నాం. మీరందరూ దయచేసి శ్రద్ధగా వినాలి. ఎప్పుడైతే మనం ఒక ఎంటర్ప్రినర్ కావాలి. ఇప్పుడు సార్లు చెప్పారు సర్టిఫికేటే ఉంటుంది కానీ మీరు నాలెడ్జ్ గ్రాస్ప్ చేస్తలేరు. మరి మేము కూడా వెనకాల పెంచే వినకపోదు, కానీ తర్వాత జ్ఞానోదయం అయింది. అట్లీస్ట్ ఎప్పుడో ఒకసారి మనకు రియలైజ్ కావాలి. మనం ప్రపంచాన్ని చూస్తూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం. ఒక బస్ స్టాండ్ నిలబడ్డాం, మనం నేర్చుకోవాలి. మనం కరీంనగర్లో ఉన్నాం, నేర్చుకోవాలి. హైదరాబాద్ పోతాం, రోడ్ క్రాస్ అవుతుంటే వాళ్ళు ఎంత స్పీడ్గా క్రాస్ అవుతారు అది చూసి మనం లేదు చేసుకోవాలి. సో మరి మీరు నన్ను ఇక్కడికి పిలిచింది మన సార్లు ఏంటంటే ఎంటర్ప్రినర్, మా స్టూడెంట్స్లోకి వెళ్ళి ఎంటర్ప్రినర్ కావాలి. మీరు అందరు కూడా ఇయ్యాలడికి మీరు ఎవరొకరు అయినా కానీ ఎవరన్నా మీ దాంట్లోకి వెళ్ళి సెల్ఫ్గా ఒక ఇండస్ట్రీ పెట్టాలి, సెల్ఫ్గా ఒక బిజినెస్ పెట్టాలి, నేను ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తురు దయచేసి. ఎవరైనా ఉన్నారా? ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, నేను ఒక 10 మందికి కల్పించాలి అని అనుకునేవాళ్ళు. బాబు ఏం పేరు నీది? విష్ణు. మరి మన విష్ణు ఒక్కడు చేతులు ఇవ్వలేడు. మరి ఆ ఏముండాలి? ఎందుకోసం అని అంటే అట్లీస్ట్ మనం సూర్యుడిని చేరాలనుకుంటే చంద్రమండలంలో పోతాం. మరి ఆయన లేచిన కూడా ధైర్యంగా చెప్పాడు. అట్లీస్ట్ నేను మాట్లాడిన తర్వాత దయచేసి ఒక 5 నిమిషాలు విన్న తర్వాత నేను పోయేటప్పుడు ఇంకొక 4-5 అన్నా, ఒక 5-6 అన్నా, ఒక 10 మంది అన్నా, సార్ మేము ఎంటర్ప్రినర్ అవుతాం, మేము జాబ్ సీకర్స్ కాదు, జాబ్ క్రియేట్ చేస్తాం, సెల్ఫ్ మాది మేము క్రియేట్ చేసుకొని మరొక 4గురికి కల్పిస్తామని చెప్పాలని ఒక 5 నిమిషాలే మాట్లాడతాం, ఎక్కువ మాట్లాడతాం. సో మళ్ళా తర్వాత సార్ తోటి మేము మా వాణినికేతన్ స్కూల్ గెట్ టుగెదర్ అయినప్పుడు తర్వాత మా రాఘవాచార్య సార్ కనబడ్డా, తిరుపతి సార్ కనబడ్డా, సంధ్య మేడం కనబడ్డా, అందరు కూడా ఎక్కడ కనబడ్డా. నేను ఎప్పుడైతే ఆ పూనాలకు పోయి రియలైజ్ అయ్యి వచ్చిందో దాని తర్వాత తెలిసింది అసలు సార్ అంటే ఏంది, అసలు టీచర్లు అంటే ఏంది, వాళ్ళకి ఎందుకోసం గౌరవం ఇవ్వాలి. ఎక్కడ కనబడ్డా, ఏ ఫంక్షన్లో కనబడ్డా నేను వాళ్ళందరికీ, మొన్ననే రాఘవాచార్య చనిపోయారు, ఒక 6 నెలలు అవుతుంది కావచ్చు, ఎక్కడ కనబడ్డా కూడా కాళ్ళకు దండం పెట్టి నేను ఆశీర్వాదం తీసుకునేటోళ్ళు. మీకు ఒక విష్ణు చెప్పిండు, మరి ఇంట్లోకి వెళ్ళి 10 మంది, రకరకాల అవకాశాలు ఉన్నాయి. మీరు కూడా తలుచుకుంటే ఆప్ లోగ్ భీ అగర్ చాహే తో ఏక్ మన దగ్గర కసి ఉండాలి. కసి ఉన్నోడు, కసికి కొంచెం కృషి ఉంటే ఏమైనా మనం ఏదైనా సాధించవచ్చు. సో కసి, కృషి అని ఎట్లనో ఇంకొకటి కూడా ఉండాలి. మనకు ఓపిక ఉండాలి, పేషెంట్ కాదు, పేషెన్స్ ఉండాలి. సో ఇవి 3 ఉన్నట్టయితే, మనకు కసి, కృషి, ఓపిక ఉన్నట్టయితే మనం ఏది అనుకుంటే అది సాధించవచ్చు. నేనైతే నా మొదటి పేర్లో రాసుకున్నా, కొన్ని ప్రావర్బ్స్ శ్రీ రాసుకున్నా. తనంత తాను ఏది నీ దరికి రాదు. ఏం చేయాలి మనం? తనంత తాను ఏది నీ దరికి రాదు, శోధించి సాధించాలి.
తర్వాత కసి కసి ప్లస్ కృషి ఈక్వల్ టు విక్టరీ. దానికి ఇంకొకటి యాడ్ చేయాలి. నేను అన్ని ప్రావర్బ్స్ అన్నీ రాసుకుంటుంటే ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినాయని. ఎండమూరి వీరేంద్రనాథ్ నవల చదివినాం, ఆడ కొంచెం ఇన్స్పైర్ దొరుకుతుంది. ఎవరైనా చదివిరా మీరు ఎండమూరి వీరేంద్రనాథ్ నవలలు? మన దగ్గర బాగా తెలివితేటలు ఉండాల్సిన అవసరం లేదు. అప్నే పాస్ జ్యాదా నాలెడ్జ్ ఉండే అవసరం లేదు, లేకుంటే పెద్దోళ్ళు బిడ్డ అవసరం లేదు. కొంచెం ఏముండాలి, పట్టుదల ఉండాలి, కసి. మన దగ్గర నేను కూడా ఒక మోనాల్ కావాలి. రేపు పొద్దున మీరు ఒక 2 సంవత్సరాల తర్వాతనో, ఒక 4 సంవత్సరాల తర్వాతనో, 5 సంవత్సరాల తర్వాతనో ఈ స్టేజ్ మీదకి మీరు రేపు భావి తరాలకు మీరు ప్రేరణ చేయగలగాలి. మీరు కూడా నాలాగా స్పీచ్ చేయగలగాలి. మరొక విష్ణు ముందరికి వచ్చిండు. అట్రాక్షన్స్కు అట్రాక్ట్ అయిదామా, మనం పెట్టుకున్న గోల్స్ను మన ఎయిమ్స్ను చేంజ్ చేసుకోవడానికి మన పాత్ను మనం ఒక పాత్ ఫైండర్ లాగా మనం పోతే డెఫినెట్గా ఒక విష్ణు కాదు, మీలో నుంచి ఒక 10 మంది కూడా ఎంటర్ప్రినర్లు అవుతారు. 10 మందికి మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించుకునే కాదు, మీరు ఇంకొక 10 మందికో నలుగురికో ఎంప్లాయ్మెంట్ కల్పించుకునే లెవెల్కి వస్తారని నేను ఆశిస్తున్నా. సో మీరందరికీ కూడా మీ రాబోయే కాలంలో మీరందరూ మంచి భావి భారత పౌరులుగా తయారు కావాలి. ఫేర్ బిజినెస్ చేసి మనం సక్సెస్ కావచ్చు. మీరందరు కావాలి. మీరు మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ వైపు వెళ్తారా, లేకుంటే ఇండస్ట్రీ వైపు వెళ్తారా, మీరు ఆలోచించుకొని ఈ కృషి ప్లస్ ఓపిక ఉన్నట్టయితే మనం ఏదైనా సాధించవచ్చు. మీరు అనుకున్న గోల్స్ ఏదైనా సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీకు అందరికీ శుభావందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి పిలిచిన మా సార్లందరికీ, దీపికా మేడం గారికి మరి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.